హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండలోని టీఎన్జిఓ భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రధానంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు తెలుపనున్నట్లుగా ఆ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు తెలిపారు. ప్రధానంగా సిపిఎస్ను రద్దు చేయాలన్నటువంటి నిరసన కూడా అందులో భాగంగా ఉంటుందన్నటువంటి అంశాన్ని టీఎన్జిఓ నాయకులు చెప్పారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే పాలకుర్తి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కిన సందర్భం కనిపిస్తూ ఉంది. అదను దాటిపోతే పంటలు నిలబడవన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ రైతులు అక్కడ ఉన్నటువంటి ప్రధాన రహదారి మీద బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రంలో యూరియా లేదన్నటువంటి బోర్డులు కూడా కనిపించాయి. ప్రధానంగా రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి నిరాశలో ఆగ్రహంతో ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు అటుగా వెళ్తున్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పాలకుర్తి మండల కేంద్రంలో రైతులు ఆపడంతో ఆయన వాహనం ఆపి రైతుల పక్షాన పోరాడే విధంగా రైతులకు యూరియా అందించాలన్నటువంటి డిమాండ్ను స్థానికంగా ఉండే అధికారులకు ఫోన్ చేసి రైతుల బాధలను చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతులు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా ఇబ్బందులు పడలేదని, ప్రజాపాలన అంటూ రైతులను రాక్షసుల్లా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ముప్పు తిప్పలు పెడుతుందని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు కార్యక్రమంలో భాగంగా ఇవాళ లింగాల గణపురం మండలంలోని పలు గ్రామాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఒక్క చెరువు కూడా ఎండిపోలేదని, పూర్తిగా గోదావరి జిల్లాలను అన్ని చెరువులను నింపి రైతాంగానికి సమృద్ధిగా నీళ్లు అందించామని, కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క రిజర్వాయర్ కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నిండలేదని చెప్పి ఈ సందర్భంగా ఆయన విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. రైతాంగానికి నీళ్లు అందించాలన్నటువంటి డిమాండ్తో ఈ నెల 31వ తేదీన రైతన్న కోసం రాజన్న అనే పాదయాత్ర కార్యక్రమాన్ని చేపడుతున్నానని, వేలేరు నుండి గండిరామారం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని డాక్టర్ రాజయ్య ఈ సందర్భంగా ప్రకటించారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. పలు వాగులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జంపన్న వాగే కావచ్చు, జలగనంచ వాగు, అదేవిధంగా మోరంచ వాగు, ఇతర వాగులు పూర్తిగా ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు, జిల్లా అధికారులంతా కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు. మేడారంలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలన్నీ మూతపడ్డాయి. ఏజెన్సీలో ఉన్నటువంటి మండలాలకు సంబంధించినటువంటి పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయి. ఆ ప్రాంతానికి సంబంధించి మంగపేట కావచ్చు, వెంకటాపూర్, అదేవిధంగా ములుగు దగ్గర ఉన్నటువంటి ఇతర మండలాలు గోవిందరావుపేట కావచ్చు, పసరా, తాడ్వాయి మండలాలకు సంబంధించి పలు చోట్ల వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే యూరియా కోసం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులైతే ఆందోళనకు దిగుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తొర్రూరు మహబూబాబాద్ రహదారి పైన రైతాంగం అంతా కూడా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతుల నిరసనకు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన మద్దతు తెలిపి రైతులతో కలిసి 2 గంటల పాటు ధర్నాలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు యూరియా కోసం ఏ ఒక్క రైతు కూడా రోడ్డు ఎక్కలేదని, కాంగ్రెస్ పాలనలో రైతాంగం అంతా కూడా రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి దాపురించిందని శంకర్ నాయక్ అయితే ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తొర్రూరు మండల కేంద్రంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి పైన ఉదయం రైతాంగం అంతా కూడా యూరియా కోసం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో సరిపడినంత యూరియా అందించాలి, పంట అదను దాటిపోతే యూరియా అందించి ఏం లాభం అన్నటువంటి ప్రశ్న అయితే రైతాంగం తరఫు నుంచి వినిపిస్తూ ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, ప్రధానంగా మోరంచ వాగు ప్రమాదకర స్థాయి దాటి మొదటి హెచ్చరిక దాటి ప్రవహిస్తుందన్నటువంటి అంశాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నటువంటి సూచన జిల్లా కలెక్టర్ చేశారు. ప్రధానంగా ప్రయాణ సమయాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలన్నటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. ప్రధానంగా జాలర్లు ఎవరైతే ఉన్నారో జాలర్లు చేపల వేట కోసం వెళ్ళొద్దని చెప్పి ఆయన సూచించిన సందర్భం కనిపిస్తూ ఉంది. పశువుల యజమానులు వాటిని మేత కోసం తీసుకువెళ్ళొద్దన్నటువంటి అంశాన్ని కూడా జిల్లా కలెక్టర్ సూచిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో జోరు వానలు కురుస్తూ ఉన్నాయి. భారీ వర్షాలకు జిల్లా అంతా కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లా నెలకొంది. భువనగిరి జిల్లా కేంద్రంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. రాజపేట, ఆలేరు, బొమ్మల రామానం ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో వాగులు వంకలను కూడా పొంగిపొలుతూ ఉన్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లా నెలకొంది. ప్రధానంగా భువనగిరి నుంచి నల్గొండకు వచ్చేటువంటి రహదారి మధ్యలో నాగిరెడ్డిపల్లి వద్ద చెరువు కట్ట తెగి రహదారి అంతా కూడా కోత గురుగాడంతో 48 గంటలుగా రాకపోకలు ఎక్కడికక్కడ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఇప్పటివరకు ఇరిగేషన్ అధికారులు కానీ, ఆర్ఎండ్బీ అధికారులు కానీ అక్కడ రాకపోవడం, విజిట్ చేయకపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా వాగులు వంకలు పొంగిపోతున్న పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. యాదగిరిగుట్ట బస్ స్టేషన్ అయితే నీళ్ళలో మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాలను కూడా జలమైనటువంటి పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లా నెలకొంది. రెడ్ అలర్ట్ జారీ చేయడంతో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈరోజు సెలవు కూడా ప్రకటించారు. మరొక 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి వాతావరణ శాఖ సూచనల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కలిశారు. యువజన సంఘాల నాయకులు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేలాగా, ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేలాగా అసెంబ్లీలో చర్చించాలంటూ కూడా జగదీష్ రెడ్డికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చాలా హామీలు ఇచ్చారు. యువతకు స్కూటీలు ఇవ్వడంతో పాటు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ వేసి ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇస్తామన్నారు. వీటన్నింటిని కూడా పక్కన పెట్టి యువతను ఎప్పటికప్పుడు కూడా మభ్యపెట్టేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. యువతకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేలాగా, ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేలాగా అసెంబ్లీలో అన్ని సమస్యలపైన చర్చించాలని కూడా, లేవనెత్తాలని కూడా జగదీష్ రెడ్డిని సందర్భంగా యువజన సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా యూరియా కష్టాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. రోజు కూడా యూరియా దొరక్క రైతులు నానా రకాలుగా అవస్థలు పడుతూ ఉన్నారు. గంటల తరబడి లైన్లో నిలబడుతూ ఉన్నారు. కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట, గరడపల్లి, నేరేడ్చెల్ల, తుంగతుర్తి ప్రాంతాల్లో యూరియా దొరక్క రైతులు అవస్థలు పడుతూ ఉన్నారు. యూరియా తెప్పించాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకుంది. రైతులను పట్టించుకోవట్లేదు. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా యూరియా తెప్పించట్లేదంటూ కూడా రైతులు ఎక్కడికక్కడ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ సంస్థలలో, ప్రభుత్వ గోదాల వద్ద యూరియా దొరకపోతుండడంతో వందల రూపాయలు పెట్టి ప్రైవేట్లో కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఆర్థికంగా నష్టపోతూ ఉన్నాం. ఇప్పుడు మొక్కలు ఎదుగుదల సమయం కాబట్టి యూరియా అందించాల్సి ఉంటుంది. ఇప్పుడు కానీ యూరియా వేయకపోతే దిగుబడిపైన ప్రభావం పడి తమకు తీవ్రంగా నష్టం వాటిల్తుందంటూ కూడా రైతులు వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే సరిపడే యూరియా తెప్పించాలి, తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియాను సరఫరా చేయాలంటూ కూడా సూర్యాపేట జిల్లా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే యూరియా తిప్పలైతే రైతులకు తప్పడం లేదని చెప్పవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాథమిక సహకార కేంద్రాలతో పాటు ఆగ్రో కేంద్రాల వద్ద రైతులు బారులు తీరి యూరియా కోసం పడిగాపులు కాసినటువంటి పరిస్థితి ఈరోజు మొత్తం కూడా కనిపించింది. అయితే గత కొన్ని రోజులుగా కావాల్సినటువంటి సరిపడా యూరియా రాకపోవడం ఒక ఎత్తు అయితే, కొన్ని ప్రాథమిక కల్వకుర్తి లాంటి సహకార సంఘం వద్ద 10 రోజుల నుంచి కూడా యూరియా దొరకలేదు. ఈరోజు యూరియా వచ్చిందన్న సమాచారం మేరకు గుంపులుగా అక్కడికి వచ్చారు. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉండేటువంటి పిఎస్సిఎస్ వద్ద కూడా భారీగా రైతులు రావడంతో ఒక్కసారిగా క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తంగా ఎక్కడ చూసినా పోలీసుల పహార మధ్య యూరియా పంపిణీ చేయాల్సినటువంటి దుస్థితి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా వచ్చింది. తాడూరు, తెలకపల్లి, బిజినపల్లి ఏ సెంటర్ చూసినా అదే పరిస్థితి కనిపించింది. ఇది ఒకటే కాకుండా రంగారెడ్డి జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్, ఆమన్గల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. క్యూ లైన్లతో భారీగా రైతులు నిల్చున్నటువంటి పరిస్థితి కనిపించింది. దాంట్లో మధ్యలో వర్షం పడడంతో క్యూ లైన్లో ఉన్నటువంటి రైతులకు ఆటంకం ఏర్పడంతో క్యూ లైన్లన్నీ నుంచి కూడా బయటికి వెళ్ళిపోయేసరికి మళ్ళీ వచ్చి నిలబడాలంటే క్యూ లైన్లు పోయాయని చెప్పేసి రైతులు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. చివరకు సర్వర్ పనిచేయడం లేదని కొన్ని సెంటర్ల వద్ద రేపు రావాలని చెప్పేసి రేపు వచ్చేందుకు టోకెన్లు పోలీసు పహార మధ్య కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా
నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా చాలా మంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఒకవైపు సందట్లో సడేమియాలాగా ఇప్పటికే యూరియా కొరత ఉండడంతో కొంతమంది ఏదైతే ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపుల వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా రైతులను మోసం చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెప్పేసి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. రైతులకు మాకు కావాల్సినటువంటి సమృద్ధిగా యూరియా ఇవన్నీ కూడా పంపిణీ చేస్తే మేము ప్రైవేట్ షాపులకు ఎందుకు వెళ్తామని చెప్పేసి కూడా కావాలని ఉద్దేశపూర్వకంగానే కొంతమంది అధికారులు ఫర్టిలైజర్ షాపుల యజమానులతో కుమ్మక్కై అక్కడ స్టాక్ ఉంటుంది, ఇక్కడ పిఎస్సిఎస్ల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తాయి, దీనిపైన కఠిన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా రేపటి నుంచి అయినా యూరియా కొరత లేకుండా చూడాలని చెప్పేసి మేము కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుపోతున్నారని చెప్పేసి రైతుల మీద లేనిపోని అబండాలు వేస్తున్నారని చెప్పేసి ఎక్కువ మాకు ఏం అవసరం ఉంటుందని చెప్పేసి ఈ కొద్ది సమయంలో మాత్రం ఖచ్చితంగా యూరియా కావాల్సినంత ఇవ్వాలని చెప్పేసి కూడా రైతులు పెద్ద ఎత్తున నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పాలెం పెంటోని చెరువు అలుగు వద్ద బ్రిడ్జ్ నిర్మించినందుకు కృతజ్ఞతగా ఈరోజు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్రపటాలకు పాలెం గ్రామస్తులతో పాటు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తరలివచ్చి వంతెన పైన చిత్రపటాలకు పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గత దశాబ్ద కాలాలుగా అలుగు ఎప్పుడు పారుతున్నా అనేక ఇబ్బందులు పడ్డామని చెప్పేసి పాలెం నుంచి ఇతర గ్రామాలకు వెళ్ళాలంటే రాకపోకలు బంద్ అయ్యేవని చెప్పేసి ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్తే ఆయన సానుకూలంగా స్పందించి బ్రిడ్జ్ అప్పటి సీఎం కేసీఆర్ సహకారంతో మంజూరు చేయించి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయిందని చెప్పేసి ప్రస్తుతం ఇంత వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావడంతో మేము రాకపోకలకి ఇబ్బంది కలగట్లేదని చెప్పేసి దానికి కృతజ్ఞతగా ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులు, గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు అందరితో కలిసి పెద్ద ఎత్తున పాలాభిషేకం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్రపటాలకు చేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ బిజినపల్లి అధ్యక్షుడు పులేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పోరుబాట పట్టింది. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు బెల్లంపల్లి సింగరేణి రీజియన్లోని శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి సింగరేణి ఏరియాల్లోని అన్ని భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ల వద్ద టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై తమ నిరసన తెలియజేశారు. శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పి గని వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 8 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు గోదావరిలోకి అధికారులు వదులుతుండడంతో గోదావరికి భారీగా వరద ఉధృతి పెరిగింది. దీంతో జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్కు పలు ఇండ్లలోకి వరద నీరు చేరుకుంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాలేజీ రోడ్లోని ప్రభుత్వ మాతా శిశువు ఆసుపత్రికి ముంపు భయం ఉండడంతో ముందస్తుగా అధికారులు గర్భిణులను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు ముందస్తుగా ప్రభుత్వ, ప్రైవేటు అంగన్వాడీ స్కూళ్లకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కుమ్రంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో అధికారులు 3 గేట్లు ఎత్తి వరద నీటిని పెద్దవాగులోకి వదులుతున్నారు. దీంతో పెద్దవాగు వరద ఉధృతి పెరిగింది. పెద్దవాగు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కుమ్రంభీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237.20 మీటర్లుగా ఉంది. కుమ్రంభీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 10.939 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5 టీఎంసీలకు పైగా ఉంది. ఇన్ఫ్లో 6,736 క్యూసెక్లు, అవుట్ఫ్లో 6,936 క్యూసెక్లుగా ఉంది. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం తర్వాత తొలిసారి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరుకు వస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సలుగుపల్లి ఎక్స్ రోడ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బెజ్జూరు మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. నిన్న మెదక్ జిల్లాను అతలాకుతలం చేసినటువంటి భారీ వర్షాలు ఈరోజు సిద్దిపేట జిల్లాని అదే పద్ధతిలో అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా నిన్న సాయంత్రం ప్రారంభమైనటువంటి వర్షాలు ఈరోజు తెల్లవారుజాము వరకు కురిసిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాలు కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. పలు ప్రాంతాలు
జల దిగ్బంధంలో మునిగిపోయాయి. ముఖ్యంగా సిద్దిపేటలోని శ్రీనగర్ ప్రాంతం జల దిగ్బంధంలో మునిగిపోయింది. ముఖ్యంగా తొగుట మండలంలో కురిసినటువంటి భారీ వర్షం వరద రూపంగా మారి సిద్దిపేట ప్రాంతానికి తరలి వచ్చింది. అదేవిధంగా భారీ వర్షాలకు కోమటి చెరువులోకి కూడా భారీ వరద నీరు వచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చినటువంటి మత్తడి నీరంతా ఉధృతంగా ప్రవహించి కాలువ గుండా వచ్చినటువంటి నీరంతా కూడా ఇటు శ్రీనగర్ కాలనీలోకి, శ్రీనివాస్ నగర్ కాలనీలోకి, హరిప్రియ నగర్ కాలనీలోకి చొచ్చుకొచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం పూట పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరింది. ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో ప్రజలంతా కొద్దిసేపు ఇబ్బందుల పాలయ్యారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వారికి ఎలాంటి సౌకర్యాలు అందకపోవడంతో కొంత ఇబ్బందుల పాలైనటువంటి పరిస్థితి. విద్యార్థులకు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఇక సిద్దిపేటలో ఈరోజు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేటలో వరద నీటితో ముంపుకు గురైనటువంటి శ్రీనగర్ కాలనీ, అట్లాగే హరిప్రియ నగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీలను ఆయన పరిశీలించారు. నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డారు. వాళ్లకు తిండి తిప్ప లేకుండా అవస్థల పాలైనటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ ప్రాంతాలకు వరద నీరు రావడంతో ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఈ ప్రాంతాలని హరీష్ రావు పర్యటించి పరిశీలించారు. కోమటి చెరువు ప్రాంతాన్ని ముందుగా ఆయన పరిశీలించి అక్కడ వరద ఉధృతిని పరిశీలించి మళ్ళీ ఈ ప్రాంతాలకు వచ్చి ముఖ్యంగా హరిప్రియ నగర్, శ్రీనివాస్ నగర్, శ్రీనగర్ కాలనీలకు సంబంధించిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా భవిష్యత్తులో సిద్దిపేటలో ఈ ప్రాంతాలకు వరదలు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా తొగుట మండలంలో కురిసినటువంటి భారీ వర్షం కారణంగా ఈ ప్రాంతాలకు భారీ వరద వచ్చినట్టుగా తెలుస్తున్నదన్నారు. అలాగే కోమటి చెరువుకు సంబంధించిన వరద నీరు కూడా ఈ ప్రాంతాలకు చేరిన నేపథ్యంలో వరద వచ్చిందని చెప్పారు. భవిష్యత్తులో ఇంజనీర్లతో ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు రూపొందించి ఈ ప్రాంతాల్లో వరదలు రాకుండా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పడం జరిగింది. ప్రజలు కూడా నాలాలపై ఇల్లు నిర్మించడం మానుకోవాలని, ప్రజలు మున్సిపాలిటీని కూడా సహకరించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సిద్దిపేటలో ఒకవైపు భారీ వర్షాలు పడుతున్నా కూడా యూరియా కొరత కొనసాగింది. యూరియా కష్టాలు రైతులకు కూడా కొనసాగాయి. ముఖ్యంగా ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, దౌలతాబాద్ ప్రాంతాల్లో రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా దుబ్బాకలో పెద్ద ఎత్తున యూరియా కోసం వచ్చినటువంటి రైతులకు అందుబాటులో లేకపోవడంతో రైతులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. దౌలతాబాద్లో కూడా అదే పరిస్థితి ఎదుర్కొంది. దౌలతాబాద్కు వచ్చినటువంటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రైతులతో మాట్లాడి యూరియా కొరత లేకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇక మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు ముంపుకు గురైనటువంటి ప్రాంతాలను మాజీ మంత్రి హరీష్ రావు, అట్లాగే మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్యటించి సందర్శించారు. ముఖ్యంగా హవేలీ గన్పూర్ మండలంలోని ధూప్ సింగ్ తండా, అట్లాగే వాడి గ్రామము, రాజాపేటకు సంబంధించిన ప్రాంతాన్ని వాళ్ళు సందర్శించారు. అక్కడి రైతులతో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ముంపుకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వం సరైనటువంటి స్పందన లేదని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వరదల పట్ల సరైనటువంటి స్పందన లేకుండా పోయిందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పటికీ కూడా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కనీసం సమీక్ష నిర్వహించకుండా ఒకవైపు కనీస స్పందన కూడా లేకుండా వ్యవహరించారని, ముఖ్యంగా మూసీ నది సుందరీకరణ గురించి, స్పోర్ట్స్ గురించి ఆయన సమీక్షలు నిర్వహించడం అనేది దారుణం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక మెదక్ జిల్లాలోని వాడి తండాలో వరదలో చిక్కుకున్న ఒక గర్భిణీ స్త్రీని ఎన్డీఆర్ఎఫ్ బృందం వాళ్ళు రక్షించి తీసుకువచ్చి ఆసుపత్రిలో చేయించేశారు. దీంతో ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. వాడి గ్రామాన్ని కూడా భారీ వరదలు చుట్టుముట్టిన నేపథ్యంలో ప్రజలంతా కూడా ఒకవైపు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నెలలు నిండినటువంటి ఒక గర్భవతికి నొప్పులు రావడంతో వాళ్ళకి ఏం చేయాలో కూడా పాల్పోలేని పరిస్థితుల్లో వాళ్ళ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అక్కడ పడవలపై వెళ్ళినటువంటి వాళ్ళు ఆ మహిళను తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసినటువంటి పరిస్థితి, ఆమెకు చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. దీంతో అక్కడి ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక సంగారెడ్డిలో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇటు సంగారెడ్డిలోని జహీరాబాదు, నర్సాపూరు, సంగారెడ్డి,
అట్లాగే నారాయణఖేడు ఆందోళన ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి. ఆయా ప్రాంతాలకు సంబంధించి వాగులు వంకలు చెరువులు కూడా పెద్ద ఎత్తున నిండిపోయి అలుగులు పారినటువంటి పరిస్థితి నెలకొంది. జహీరాబాద్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్ని స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు సందర్శించారు. అటు నారింజ వాగు ప్రాజెక్టు మిగతా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే వాగులు పొంగి పొల్లుతున్నాయో ఆ ప్రాంతాన్ని పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు రక్షణ కవచంగా ఉండాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ప్రజలు కూడా ఎవరు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పి ఈ సందర్భంగా మాణిక్రావు చెప్పడం జరిగింది. అదేవిధంగా అటు మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపోయినటువంటి పరిస్థితి, చెరువులు కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. ఆయా ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన మాట్లాడడం జరిగింది. ప్రజలకు అవసరమైనటువంటి సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సింగరేణి వ్యాప్తంగా కూడా సింగరేణి కార్మికుల యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కూడా పోరు దీక్షకు చేపట్టడం జరిగింది. ఈ యొక్క పోరు దీక్షలో భాగంగా ఈరోజు అన్ని బొగ్గు గనుల పైన కూడా టీబీజీకేఎస్ నాయకుల ఆధ్వర్యంలో మేనేజర్లకు హెచ్ఓడీలకు కూడా నల్ల బ్యాడ్జీలతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా సింగరేణి పరిధి రామగుండం రీజియన్ 1 పరిధిలో ఉన్నటువంటి ట్వింక్ లైన్ బొగ్గు గని వద్ద హెచ్ఓడీకి టీబీజీకేఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ నాయకులు మాట్లాడుతూ కూడా సింగరేణిలో గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘం రెండు కూడా సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయంటూ కూడా వారు ఆరోపించారు. అయితే ఇందులో భాగంగానే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కూడా పోరుబాట చేపడుతున్నాం. ఇందులో భాగంగా ఈరోజు నల్ల బ్యాడ్జీలతోటి నిరసనలు వినతి పత్రాలు సమర్పిస్తున్నాం. అలాగే ఈ నెల 30వ తేదీన కూడా జీఎంలకు వినతి పత్రాలు, అలాగే వచ్చే నెల 2వ తేదీన కొత్తగూడెంలో కార్పొరేట్ కార్యాలయం ముందు కూడా భారీ దీక్ష కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా వారు వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిని సిపిఎం నాయకులు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు నేరుగా రోగుల వద్దకు వెళ్ళి రోగులతో మాట్లాడి రోగులకు అందుతున్నటువంటి వైద్య సేవలపైన ఆరా తీయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్య సేవలు ఆశించిన మేరకు లేవంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రభుత్వం నేపథ్యంలో రోగుల తాకిడి పెరిగిన నేపథ్యంలో రోగులకు సరిపడా బెడ్లు కూడా అందకపోవడం దురదృష్టకరం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా వైద్యుల కొరత ఉంది, గుండెకు సంబంధించిన కిడ్నీకి సంబంధించినటువంటి వైద్యుల కొరత ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం జిల్లా కలెక్టర్ దీనిపైన దృష్టి సారించి కూడా వైద్యులను నియమించాలి. అలాగే రోగుల తాకిడి తగ్గట్టుగా కూడా బెడ్లను అందుబాటులో ఉంచాలి. అలాగే అన్ని రకాల వైద్య సేవలు ప్రతి ఒక్కరు కూడా అందే విధంగా చూడాలంటూ కూడా సిపిఎం నాయకులు హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక సహకార సంఘం ఎదురుగా రైతులంతా కూడా ఆందోళన చెప్పడం జరిగింది. యూరియా కోసం అయితే వర్షం సైతం లెక్క చేయకుండా ఉదయం 5 గంటల నుండి కూడా యూరియా కోసం క్యూ లైన్లో ఉన్నా కూడా రైతులకు సరిపడా యూరియా దొరకలేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం ఒక లారీ లోడ్ వస్తుందని తెలిసినటువంటి రైతులంతా కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా ఉదయం 5 గంటలకే లైన్ కట్టినప్పటికీ కూడా సరిపడా యూరియా ఇవ్వలేదంటూ కూడా రైతులు ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఎవరైతే పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉంటారో వారికి మాత్రమే యూరియా ఇస్తున్నారు, కానీ సాధారణ రైతుకైతే యూరియా ఇవ్వడం లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూస్తున్నట్లయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు అంతర్గా మండలంలో ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు యొక్క పూర్తి సామర్థ్యం నిండిపోవడంతో ప్రాజెక్టు యొక్క 42 గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు వదులుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలందరినీ కూడా అధికారులంతా అప్రమత్తం చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనూ గోదావరి పరివాహకంగా ఉన్నటువంటి గోదావరి కనిలో ఉన్నటువంటి గంగానగర్లో ఉన్నటువంటి లారీ అసోసియేషన్ సంబంధించినటువంటి లారీ యార్డ్ అంతా కూడా గోదావరి నదిలో మునిగిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లారీలన్నీ కూడా నీటిలో మునిగిపోవడంతో భారీ క్రేన్ల సాయంతో లారీలను అయితే బయటికి తీసుకురావడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. యూరియా దొరక్కపోవడంతో తిరిగి వేసారిపోయి ఇల్లెందు ప్రధాన రహదారిపైన బైఠాయించి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో దాదాపు 300-400 మంది రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులు రైతులను పాస్ పుస్తకాలు అడగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తామంతా రైతులమేనని పాస్ పుస్తకాలు చూసినటువంటి రైతులు పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. సమయం ఉంటే తమ సమస్యను పరిష్కరించాలని, తమను రైతులు కాదనడం పట్ల పోలీసులతో
వాగ్వాదాన్ని దిగి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి కోరం కనకయ్యను గెరావ్ చేసినటువంటి రైతులు సమస్య తీర్చాలని నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవాలంటూ మండిపడ్డారు. రైతులను అక్కడి నుంచి డైవర్ట్ చేసి వ్యవసాయ మార్కెట్ యార్డ్లోకి తీసుకున్నటువంటి కోరం కనకయ్య యూరియా ఎందుకు లేదు అనేటువంటి విషయంలో మాట్లాడేటువంటి క్రమంలో రైతులతో వాగ్వాదం జరిగింది. రైతులు ఒకసారిగా తిరగబడ్డారు. అక్కడ నుంచి ఎమ్మెల్యే కోరం కనకయ్య పలాయనం చిత్తగించారు. సమస్య తీవ్రంగా ఉందని, యూరియా లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ తమను ఆదుకోకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మసూద్తో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కూడా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వరతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినిగల రాజేందర్ పాల్గొన్నారు. రాబోయే వారం 10 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రాబోతున్నారని, స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో క్యాడర్ అంతా ఉత్సాహంగా ఉండాలని జిల్లా నాయకత్వం పిలుపునిచ్చింది. దాంతోపాటు స్థానికంగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని, ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది పడితే తక్షణమే సాయం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని సమావేశంలో పాల్గొన్నటువంటి నాయకత్వం దిశానిర్దేశం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా పోరాడాలని, పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలకు, నాయకులకు సమీక్షలో వివరణ చేశారు. దాంతోపాటు వచ్చే వారంలో కేటీఆర్ ఖమ్మం భద్రాద్రి జిల్లాలో పర్యటించబోతున్నారని, దానికి పార్టీ క్యాడర్ అంతా సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్లో వర్షాల కారణంగా సత్తుపల్లి ఖమ్మం జాతీయ రహదారి పైన పెద్ద ఎత్తున వర్షాలతో రాకపోకలు నియంత్రించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాల కారణంగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందితో పాటు పలు చోట్ల బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోత్ నియోజకవర్గం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు భారీ వర్షాల కారణంగా, వరదల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న వాంకిడి చెరువుతో పాటు వాగులను, అలాగే నేరడిగొండ మండల కేంద్రంలోని పలు లోతట్టు ప్రాంతంలో నీట మునిగిన కాలనీలలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాలనీ వాసులు కానీ ప్రజలు కానీ ఏవైనా ఇబ్బందులు ఎదురైతే జిల్లా అధికార యంత్రాంగానికి కానీ తనకు కానీ స్వయంగా సమాచారం అందించాలని, ప్రజలు మాత్రం అవసరమైతే తప్ప ఇళ్లలోకి నుంచి బయటకు రావద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, నిర్మల్ జిల్లాను మరోసారి భారీ వరదలు, వర్షాలు ముంచెత్తాయి. నిన్న ఒక్కరోజే నిర్మల్ రూరల్ మండలం అక్కపేట వద్ద 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఈరోజు కూడా భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. మరోవైపు ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు వచ్చేటుంది. కడెం ప్రాజెక్టులోకి, అలాగే ఇటు స్వర్ణ ప్రాజెక్టులోకి, గడ్డన్నవాగు ప్రాజెక్టులోకి భారీ మొత్తంలో వరద నీరు వచ్చేయడంతో వరద గేట్లను ఎత్తి అధికారులు గోదావరిలోకి నీటిని కిందికి వదిలారు.